ఈ గ్యాస్ రాకపోవడం వల్ల మేమైతే చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తున్నాము. మేమిక్కడ పీజీలో ఉండి ప్రైవేట్ జాబ్స్ చేసుకునేవాళ్ళం. అయితే మాకీ గ్యాస్ సమస్య అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. ఎలాగంటే మార్నింగ్ మేము ఆఫీస్‌కి వెళ్ళాలంటే ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ చేసి వెళ్తాము. బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి మాకు గ్యాస్ ఇబ్బంది కావడం వల్ల బ్రేక్‌ఫాస్ట్ అనేది లేట్ అయిపోతుంది. అదేవిధంగా మేము మధ్యాహ్నం ఓహ్, టే లంచ్ టైంకి టైమ్ టు టైమ్ క్యారీ కావట్లేదు. ఎందుకంటే గ్యాస్ లేని సమస్య వల్ల ఇప్పుడు కట్టెల పొయ్యి ద్వారా గానీ, లేదంటే కరెంట్ పొయ్యిల ద్వారా గానీ ఫుడ్ రెడీ చేయడం జరుగుతుంది పీజీలలో. దానివల్ల ఈ పీజీ వాళ్ళు ఏమనిపిస్తున్నారంటే కరెంట్ ఎక్కువ బిల్ వస్తుంది. అది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. దానికోసం కూడా ఫుడ్ అనేది డిలే అయిపోతుంది. ఈ గ్యాస్ అనేది మాకి టైమ్ టు టైమ్ కొరత లేకుండా వచ్చిందంటే ప్రభుత్వాలు కూడా చర్య తీసుకొని మా సమస్యలన్నీ కొంచెం ఫ్రీగా ముందైపోతాయి. మా టైమ్ టు టైమ్ మా వర్క్స్ మేము చేసుకోగలుగుతాం. ఇప్పుడు వాళ్ళేమో అలాగే చెప్తారన్న, మీరేం ప్యానిక్ అవ్వకండి, టైమ్ టు టైమ్ మేము అందిస్తాము, మేము చేస్తామని చెప్తారు. మాకు టయానికి ఇక్కడ మేము ఫేస్ చేసేది సమస్యలు ఫేస్ చేసేది మేము కాబట్టి వాళ్ళు చెప్పే మాట ప్రకారం కాకుండా కరెక్ట్‌గా మాకు టైమ్ టు టైమ్ గ్యాస్ అందించారంటే ఈ పీజీలు కానీ ఎక్కడైనా కానీ ఈ ఇంటి వినియోగదారులకు కానీ గ్యాస్ అనే సమస్య లేకుండా టైమ్ టు టైమ్ అందించారంటే ఎవరికి ఏ సమస్యలు ఉండవు. ఎవరి పనులు వాళ్ళు సులువుగా చేసుకుంటారు. ఈ గ్యాస్ షార్టేజ్ వల్ల మేమే కాదు, బయట ఇంటి గృహిణీలు అయినా సరే, హోటల్స్ వాళ్ళు అయినా సరే, ఈ పీజీలు అయినా సరే, ఎవరైనా సరే గ్యాస్ అనేది చాలా ప్రాముఖ్యంగా చూస్తారు. ఎందుకంటే మనం బ్రతకాలంటే తిండి, ఆ తిండి తయారు చేయాలంటే గ్యాస్ మీద వండుకుంటున్నాం. ఇప్పుడు కట్టెల పొయ్యిలు కావాలంటే కట్టెల పొయ్యిలు పల్లెటూరులలో ఉంటాయి. కట్టెలు కొట్టడానికి అడవులు కొట్టకూడదు, ఇదొక ప్రాబ్లం. అడవులు కొట్టకూడదు కాబట్టి కట్టెల కోసం గ్యాస్ మీదనే ఎక్కువ డిపెండ్ అయి ఉన్నాం. అందుకు ఈ గ్యాస్ అనేది ప్రతి ఒక్కరికి కొరతగా మారింది. ఈ ఇరాన్ దేశం వల్ల మనకి గ్యాస్ సమస్య ఎప్పుడైతే తొలగిపోయి ప్రభుత్వం చర్య తీసుకొని దీన్ని మన గ్యాస్ సాల్వ్ చేసిందో అప్పుడే అందరికీ ఇబ్బంది లేకుండా కొనసాగుతాం. అందరికీ ఎఫెక్ట్ పడుతుంది కదండి. ఇప్పుడు హోటల్స్ బంద్ అయితే గ్యాస్ లేకపోతే హోటల్స్ మూసేస్తారు. దానివల్ల డెలివరీ బాయ్స్, జాబ్ చేసుకునే వాళ్ళు, స్విగ్గీ, జొమాటో వీళ్ళంతా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకునే వాళ్ళు వీళ్ళంతా జాబ్స్ అనేది ఆగిపోతాయి కదన్న హోటల్స్ బంద్ అయిపోతే. అందుకోసం గ్యాస్ అనేది చాలా ఎఫెక్ట్ పడుతుంది. గ్యాస్ మనకి టైం టు టైం అందించారంటే ఎవరికి ఇబ్బంది ఉండదని చెప్తున్నాను. మనకి ఫ్యామిలీస్ ఉన్నా కూడా గ్యాస్ యూజ్ చేస్తున్నాం కదా. కట్టెల పొయ్యిలు యూజ్ చేసే కాలం చాలా వరకు రేరు. ఎక్కడో మారుమూల గ్రామాలలో అయితే కట్టెల పొయ్యిలు ఇప్పటికీ ఉండొచ్చు నాకు తెలిసి. కాకపోతే రేర్, ఎక్కడన్నా అక్కడక్కడ ఉంటాయేమో కానీ మొత్తం మీద అందరూ గ్యాస్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు సరిగ్గా మన ఇంటి గృహిణులకు కరెక్ట్గా తెలుసు. మనం పీజీలో ఉన్నాం కాబట్టి కరెక్ట్గా లెక్కలు తెలియదు. కానీ లేకపోతే అట్లీస్ట్ 10 days పడుతుందన్న రావడానికి. నాకున్న అవగాహన ప్రకారం అయితే అట్లీస్ట్ 10 days అన్నా పడుతుంది గ్యాస్ బుక్ చేసుకుంటే రావడానికి. ఇంతకుముందు అయితే మనం బుక్ చేసుకుంటే వెంటనే వచ్చేది. ఇప్పుడు 10 days అంటే చాలా డిలే అయిపోతుంది కదన్న.